ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వార రాశి ఫలితాలు ఎలాగున్న ఈ వీడియోలు తెలుసుకుందాం. 15 నుంచి 21 వరకు వార ఫలితాలు ఏం చెబుతున్నాయి ఫ్రెండ్స్. ఇది మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాలు ఆధారంగా ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. మనం ప్రతి ఒక్కరూ గ్రహ బలం ఎలా ఉంది, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉంది, వారం ఎలా ఉంది, నెల ఎలా ఉంది, ఇలా ప్రతిదీ మనం ఒక అంచనా వేసుకొని రాశి చక్ర ఫలితాలను చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. సో మరి ఈ వారంలో ఉండే రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనేక శుభయోగ ఫలితాలు ఉన్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. అనుకున్న స్థాయికి చేరగలుగుతారు. మీ వల్ల చాలా మందికి లబ్ధి కలుగుతుంది. మిత్రుల అండతో నూతన ప్రయత్నాలు అయితే ఉన్నాయో అవన్నీ ఫలిస్తాయి. మీ వ్యాపారాలు చాలా చాలా బాగుంటాయి. పోయినవి తిరిగి లభించే అవకాశాలు ఈ వారంలో మీకు కనిపిస్తున్నాయి. ఇక రెండో రాశి వృషభ రాశి వారికి ప్రయత్న బలం అనేది చాలా చాలా ముఖ్యం. మీరు ఏదైనా చేసేటప్పుడు ప్రయత్నించండి, తప్పకుండా మీకు ఎంకరేజ్మెంట్ అనేది దొరుకుతుంది. అలాగే సామర్థ్యాన్ని బట్టి విజయం ఉంటుంది కూడా. మీకు ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. దేనికి కూడా ఆలోచించవద్దు. ధర్మ మార్గంలో లక్ష్యాలను పూర్తి చేయగలిగితే చాలా ఉత్తమం. బంధువుల సహకారం మీకు లభిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో అన్ని సమస్యలు తీరిపోతాయి. అలాగే మనోబలం మీకు లభిస్తుంది. ఇక మిథున రాశి వారికి వ్యాపారంలో కలిసి వచ్చే సూచనలు వ్యాపారస్తులకి చాలా ఉన్నాయి. మంచి లాభాలు కూడా ఈ వారంలో ఉన్నాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. భూమి, గృహము, వాహనము ఇటువంటి యోగాలు మీకు ఈ వారంలో అనుకూలంగా ఉన్నాయి. మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. చెడుగా ఎప్పుడూ ఆలోచించకండి. సామర్థ్యాలను పెంపొందించుకుంటూ లక్ష్యాలను చేరుకోండి. ముఖ్య విషయాలను ఇతరులతో ఎప్పుడూ కూడా చర్చించకండి. మీ ముఖ్యమైన విషయాలను ఎవరితో కూడా చెప్పకండి. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఉద్యోగం ఏదైతే ఉందో మీకు ఉద్యోగంలో అన్ని అనుకూలతలు ఉన్నాయి. మీకు ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉత్తమ ఉద్యోగస్తుడు అనే బిరుదులు కూడా లభించవచ్చు. పనులు పూర్తిగా చేయగలుగుతారు. మీకు తగిన గుర్తింపు, స్థిరత్వం ఈ వారంలో లభించబోతున్నాయి. కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. విశేష ధనలాభాలు ఉన్నాయి. అలాగే మూడో రాశిలో బుధుడు ఉన్నందున వ్యాపారంలో శ్రద్ధ పెట్టుకోవడం వ్యాపారస్తులకు చాలా చాలా అనుకూలం. ఇతరులపై ఆధారపడవద్దు. మాయ మాటలతో మోసం చేసే వారితో చాలా జాగ్రత్తగా ఈ వారంలో ఉండాలి. ఇక సింహరాశి వారికి శుభకాలం. శ్రేష్టమైన ఫలితాలు ఈ వారంలో ఉన్నాయి. మీకు విశేషమైన ప్రయత్నాలు కూడా చేయడం వల్ల మీకు అనుకున్నది సాధించగలుగుతారు. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న కార్యాలు ఇప్పుడు విజయాన్ని ఇస్తాయి. ప్రతి పనిలోని మీదే పై చేయిగా ఉండబోతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక మీరు గృహము గాని నిర్మాణం చేపడితే ఆ బాధ్యతను పూర్తిగా చేయగలుగుతారు. ఈ వారం మీకు చివరికి శుభప్రదం కలగబోతుంది. ఇక కన్యరాశి పట్టుదలగా పనిచేయండి. కన్యరాశి వారు విజయం మీకు లభిస్తుంది. గ్రహ దోషం ఉన్నది మీకు. దీనివల్ల మీరు అడుగడుగున విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఈ వారంలో ఉన్నాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా అయితే ఉండండి. ఇతరులపై అసలు ఆధారపడకండి. సొంత నిర్ణయాలు మీకు విజయాన్ని ఇస్తాయి. మీరు ముక్కుసూటిగా వెళ్లేవారుగా ఈ వారంలో ఉంది, కానీ అలా వెళ్ళకపోవడం చాలా ఉత్తమం. ప్రయాణాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఈ వారంలో ఉండండి. ఇక తులారాశి వారు మనోబలంతో ముందుకు వెళ్ళండి. ఎవరితోనూ వివాదాలకైతే ఈ వారం దిగవద్దు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. పనులను సకాలంలో పూర్తి చేయండి. వ్యాపారంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. బాధ్యతాయుతమైన ప్రవర్తనతో నలుగురికి ఆదర్శంగా ఈ వారం ఉంటారు. అవకాశాలను సద్వినియోగం పరుచుకుంటే దాన్ని అదృష్టంగా మార్చుకోగలుగుతారు. చెడు అయితే ఊహించకండి. ఇక మీకు ఈ వారం చివరిలో శుభం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన ఫలితం వెంటనే అయితే లభించే వారంగా ఉంది. బుద్ధి బలంతో పనిచేసి పెద్దలను మెప్పించండి. మీరు ఏదైతే మీ టాలెంట్ ఉందో, మీ ప్రతిభ పాఠవాలు ఏవైతే ఉన్నా మిమ్మల్ని గొప్పవారిని చేసే వారంగా ఈ వారం ఉంది.
పదవి లాభం అయితే ఈ వారంలో మీకు అందుకోగలుగుతున్నారు. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉన్నాయి. పలు మార్గాల్లో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కొంచెం ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఈ వారం, దాన్ని తగ్గించుకుంటే చాలా ఉత్తమం. స్పష్టంగా మాట్లాడండి మీరు ఏదైనా మాట్లాడినప్పుడు. మిత్రుల వల్ల కార్యసిద్ధి అనేది మీకు ఈ వారంలో ఉంది. ఇక ధనుసు రాశి వారికి ఉద్యోగంలో అనుకున్నది సాధించగలుగుతారు. మీకు ఉద్యోగంలో పదవి బాధ్యతలు పెరిగే సూచనలోనే భవిష్యత్తు చాలా శ్రేయస్కరంగా ఉండబోతుంది. ఎటు చూసినా ఉత్తమ ఫలితాలే ఈ వారం మీకు ఉన్నాయి. అదృష్టవంతులు అవుతారు. గతంలో ఆగిన పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ జీవిత ఆశయాల్లో ఒకటి మీకు ఈ వారంలో నెరవేరబోతుంది. పలు మార్గాల్లో అభివృద్ధి సాధించే సమయం. పెట్టుబడులు కూడా పెడితే మీకు వ్యాపారంలో లాభాన్ని ఇస్తే ఈ వారం చివరి వరకు మీకు శుభప్రదంగా ఉంది. ఇక మకర రాశి వారికి ధనయోగ సూచన ఈ వారంలో మీకు అవకాశం ఉంది. ఉద్యోగంలో ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వర్తించడం వల్ల మీకు పాత సమస్యలు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతే అపార్థాలకు తావు లేకుండా మీరు ముందుకు వెళ్ళండి. అలాగే మాట్లాడినప్పుడు కూడా మీరు తక్కువగా మాట్లాడడం, చాలా చాలా ఆచితూచి మాట్లాడడం ఉత్తమం. అధికారులు మీ మాటల వలన ప్రసన్నులు అవుతారు. పట్టు విడుపులు అనేది చాలా చాలా జీవితంలో అవసరం. ఇక ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని మీరు ఏదైనా పని చేస్తే దాన్ని తప్పకుండా మంచి మీకు కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ఆపదలైతే తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెట్టండి. కాలం వ్యతిరేకంగా ఉంది కాబట్టి లక్ష్యం మీద దృష్టి పెట్టి పని చేస్తూ వెళ్ళండి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తూ అనుకున్నది సాధించగలుగుతారు. సాంకేతిక లోపాలు ఉంటే అవి రానివ్వకుండా చూసుకోవడం ఉత్తమం. నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. బుద్ధి బలంతో విఘ్నాలను జయించండి. వ్యాపారంలో సమయస్ఫూర్తి చాలా చాలా అవసరం. ఈ వారం చివరికి మీకు శుభం కలుగుతుంది. ఇక చివరిగా మీనరాశి వారికి మనోబలంతో మీరు ఏ పని చేసినా కూడా ప్రారంభించండి. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండే వారంగా ఉంది. అడుగడుగున ఆటంకాలు అయితే ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తి చేయండి. దేనికి కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళండి. చెడు అయితే ఆలోచించకండి. నూతన ప్రయత్నాలకు సమయం అయితే ఇది కాదు. ఇతరులపై అస్సలు ఆధారపడకండి. ఒక పని చేతిదాకా వచ్చి ఆగిపోయే సూచనలు కూడా ఉన్నాయి. నిరాశపడకండి. మీ వారం చివరికి అన్ని ఆపదలు తొలగిపోయి సంతోషంగా ఉండగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇందులో ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈ రాశి ఫలితాలను అంచనా వేసుకోగలరని మనం. సర్వే జన సుఖినో భవంతు.